హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు 9 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి గుండి పల్లి పట్టి మేము ముందుకు తీసుకొచ్చిన నేను చేసిన ఫ్రెండ్స్ నిన్న, కానీ లేట్ అయింది. ఈ లైవ్ ఈరోజు పెట్టిన, ఈ వీడియో ఈరోజు పెట్టిన చూడండి ఫ్రెండ్స్. ఈ పల్లీలు ఫస్ట్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసిన, కొంచెం పొట్టు ఉండాలి, కొంచెం పొట్టు లేకుండా ఉండాలి ఫ్రెండ్స్. మంచిగా క్లీన్ చేసుకున్న, వేరే బౌల్లో పోసిన తర్వాత కొంచెం మళ్ళీ మూకుట్లో కొంచెం నెయ్యి వేసి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ఎండు ఖర్జూర పౌడర్ వేసిన ఫ్రెండ్స్. మీరు కూడా అలా ఏది చేయండి. ఎండు ఖర్జూరాలు పిల్లలు ఇస్తే తినరు కదా, ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలు మంచిగా తింటారు, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. పల్లీలు, బెల్లం, ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూర, నెయ్యి తినడం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుందంట. పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. బయట తినే ఫుడ్లో కంటే మనం ఇంట్లో చేసి పెట్టిన ఫుడ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. నేను నెయ్యి అనేది బెల్లంలో కూడా వేసిన ఫ్రెండ్స్. బెల్లం పానకం మంచిగా వస్తుంది. పల్లి పట్టి కూడా క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది టేస్టీగా. అందుకే నేను నెయ్యి వేసిన, కుడక దాంట్లో నెయ్యి వేసిన, బెల్లం దాంట్లో కూడా నెయ్యి వేసిన ఫ్రెండ్స్. నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తాను ఇట్లాంటి వాటిలో. వాళ్ళకి కనిపించదు కదా, ఇట్లా ఈ విధంగా ఇస్తే తింటారు, వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. ఇట్లా కొంచెం 2 స్పూన్లు నువ్వులు కూడా వేసిన ఫ్రెండ్స్. ఇట్లా ఇందులో మంచిగా కొంచెం నువ్వులు అక్కడక్కడ తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది కదా, అందుకే కొంచెం నువ్వులు కూడా వేసిన నేను. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా మంచిది, హెల్త్కి మంచిది. హిమోగ్లోబిన్ మంచిగా వస్తుంది. పిల్లలు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంటారు, బాగుంటారు. మా సార్ ఎప్పుడు పల్లి పట్టి బయట తీసుకొస్తారండి. అది తాటి బెల్లము ఏ బెల్లంతో చేస్తారు, కానీ నల్ల కూడా నాకు అంత నచ్చలేదు. అవి తీసుకురాకండి, ఇట్లా పల్లీలు బెల్లం తీసుకురాండి, ఇంట్లో ట్రై చేస్తాను తీసుకొచ్చినారు. ఇంకా నేను ట్రై చేసిన బెల్లం పానకం ఫస్ట్ టైం పడతాను ఫ్రెండ్స్. నేను ఎట్లా వస్తుందో అనుకున్నా, కానీ మంచిగా వచ్చింది. నాకు కూడా పల్లి పట్టి చేయడం వచ్చింది. మా అమ్మ ఎట్లా చేసిందో నేను కూడా అట్లా చేసిన. మా పిల్లలు తిన్నారు, ఇష్టంగా మంచిగా ఉందన్నారు. కాకపోతే నాకు కరెక్ట్గా ఇట్లా ముద్దలు చేయటం రాలా ఫ్రెండ్స్, చేతులు బాగా కాలని. నేను ముద్దలు ఇట్లా ఉండలు లెక్క చేయలేదు, ఇట్లా మామూలుగా పల్లి పట్టి లెక్కనే ఇట్లా షేప్లో కట్ చేసిన. కానీ మంచిగా ఉందండి, మా పిల్లలు ఇష్టంగా తింటున్నారు. సగం అయిపోయింది, నిన్న చేసిన, ఈరోజు సగం అయిపోయింది. వాళ్ళకి ఎంతో ఇష్టం అండి ఇట్లా పల్లి పట్టి ఇట్లా చేసుకొని తినడం. మా పిల్లలు అయితే మంచి ఇష్టంగా తిన్నారు. మీ పిల్లలకు కూడా ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. బెల్లం, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూర తింటే హెల్త్కు చాలా మంచిదంట, చాలా యూజ్ ఉంటుంది. ముందు ఆడపిల్లలకు చాలా మంచిదండి. ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మా పిల్లలకైతే నేను చేసిన, మీ పిల్లలకు కూడా మీరు పెట్టండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.